తిన్నది కక్కిస్తాం వైసీపీ నేతలు. ఉదయగిరి నియోజకవర్గంలోని అగ్రిగోల్డ్ భూములలో ఉండే కలప, ఎర్రచందనం, జామాయిల్ చెట్లను నరికి టీడీపీ నాయకులు దాదాపు 5 కోట్ల వరకు సొమ్ము చేసుకున్నారని ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మేరగం మురళి అన్నారు. నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో ఉండే అగ్రిగోల్డ్ భూములను వారు పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి విలేకరులతో మాట్లాడారు. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దారుణాలు చూడలేదని అన్నారు. అసలే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగక అల్లాడుతుంటే వాళ్ల భూముల్లోని చెట్లు నరకటం సిగ్గుచేటని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం వాళ్లకే వంతు పాడుతూ నాటకాలు ఆడుతున్నారని, వాళ్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ప్రకృతి సొమ్మును కాజేస్తున్న ఇలాంటి నాయకులను ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే గతంలో జగన్ అన్నట్టే 175 స్థానాలు గెలుస్తామని, చంద్రబాబు నాయుడుకు కూడా దారుణంగా ఓటమి తప్పదని వైసీపీ నాయకులు అన్నారు. పత్రికా మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరిచేదానికి కారణం మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ మొత్తం ఇది లాస్ట్ 2 months నుంచి కంప్లీట్గా కొట్టడం జరుగుతున్నది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఏముందిలే మనం మాట్లాడేదానికి మనకు ఎటువంటి పవర్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి పవర్స్ ప్రజలకు ఇచ్చేశారు. కాబట్టి మన పార్టీకి మనం ఏమాత్రం మాట్లాడేదానికి లేదు. మాట్లాడినా కూడా మనకు ట్రాన్స్ఫర్లు వస్తాయి, ఊస్టింగ్లు వస్తాయనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరీ అన్యాయంగా ఉంది. రెవెన్యూ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఆలోచనలతోటి ఎప్పుడూ లేదు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ కొట్టడం అనేది ఓవర్ నైట్ పెరిగిన చెట్లు కాదు. ఇవి 15 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత ఈ విధంగా ప్రజా సొమ్ముల్ని ఎవరో కొంతమంది వ్యక్తులకే అది దారాదత్తం చేయటం అనేది చాలా అన్యాయమైన విషయం. డిపార్ట్మెంట్ ఎవరు కూడా పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులయ్యే పరిస్థితుల్లో తయారై ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరు కూడా ఏమాత్రం ఇబ్బందులు పడకుండా 5 సంవత్సరాలు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి అందరినీ కాపాడుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి అనేది. చంద్రబాబు నాయుడు 14-19 మధ్యలో ఆయన మోసం చేసినా కూడా నేను మోసం చేసినా కూడా, అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నన్ను నమ్మినారు. అదే పద్ధతి 24లో చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికి తగ్గట్టు ఆయనకు రిజల్ట్ ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది ఎంత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ తెలుసుకొనైనా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. దోపిడీ చేశారో వాళ్ళని విడిచిపెట్టేది ఉండదు, వాళ్ళకు వంత పాడినటువంటి అధికారులు కూడా విడిచిపెట్టేది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాం. ఎక్కడికైనా వెళితే ఈరోజు తెలుగుదేశం వాళ్ళ పాపం తల మూసుకోనో లేకపోతే తల దించుకోనో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అధికారం లేకపోతే ఈరోజు మేము గ్రామాల్లో తిరిగితే ప్రజలు ఎదురొచ్చి, మహిళలు ఎదురొచ్చి, యువకులు ఎదురొచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఏదైతే మాట చెప్పాడో ఆ మాట నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి అంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు లాగా పాపం వెళ్ళాలంటేనే భయపడతా, ఎవరైనా ఏమయ్యా సూపర్ 6 అన్నా ఏమంటే తలదించుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటినీ కూడా ఎదిరిస్తాం, వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, ఆధారపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని విధాలా అండగా నిలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నన్ను నాతో పాటు శాసన మండలి సభ్యులైనటువంటి సోదరులు మురళీధర్ గారిని, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని మమ్మల్ని ఆహ్వానించి మీ అందరితో కలిసి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అన్న రాజగోపాల్ రెడ్డి గారికి, మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వరిగుంటపాడు సంబంధించినటువంటి గ్రామంలో పేదలు కష్టపడి వారి భవిష్యత్ అవసరాల కోసం అగ్రిగోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి సంపత్తో అగ్రిగోల్డ్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ కొని ఉదయగిరిలో ల్యాండ్స్ కొని అక్కడ యూకలిప్టస్ చెట్లన్నింటినీ కూడా 15 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా ఆ పేదలకు మళ్ళీ వీటన్నిటిలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ పేదలకు పంచాలా అన్న ఆలోచనతో ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం, ఇక్కడంతా పొలాలు కొని వీటన్నిటిని యూకలిప్టస్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది బయటపడడం, ఈ అగ్రిగోల్డ్ వాళ్ళు ఈ పేదలందరినీ మోసం చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఉద్దేశించి పేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి న్యాయం చేసే వాళ్ళందరికీ కూడా రీఎంబర్స్ చేయడం కూడా జరిగింది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నది. ఆ తర్వాత ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాటిల్లో ఉన్నటువంటి సంపద ఈరోజు అంతా కూడా అన్ని దగ్గరలో కూడా చూస్తా ఉన్నాం, కొన్ని కోట్ల రూపాయల సంపద. అయితే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో పట్టపగలే, ఇదేం అడవి కూడా కాదు, ఇదొక మంచి గ్రామం. ఈ గ్రామాల్లోనే పట్టపగలే అందరూ చూస్తున్నాం కానీ ఇదంతా కూడా పేదలకు సంబంధించింది. దీన్ని మళ్ళా ఆ పేదలకు పంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ సిఐడికి అప్పగించినటువంటి ఆస్తిలో నుంచి పట్టపగలు వీటన్నింటినీ కూడా లారీలు పెట్టి మొత్తం ఈ యూకలిప్టస్ అంతా కూడా కొట్టి తీసుకెళ్లి వాళ్ళు అమ్మేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసులు కానీ వీరంతా కూడా ఏ విధంగా ఉపేక్షిస్తా ఉన్నారు, ఏ విధంగా కామ్గా ఉన్నారు కూడా అర్థం కావట్లేదు. మరి ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల సంపద సుమారుగా 250 ఎకరాలు ఇక్కడ ఉందంట. సో మొత్తం కొట్టేయాలని చూసినప్పుడు సుమారుగా 60 ఎకరాలు దీంట్లో యూకలిప్టస్ కొట్టేసిన తర్వాత మొత్తం కూడా అప్రమత్తమై మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ అంతా గొంతెత్తిన తర్వాత సుమారుగా 60 ఎకరాలతో వాళ్ళు పరిమితమైనారు. లేకుండా మొత్తం 250 ఎకరాలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పేదలకు చెందాల్సినటువంటిది ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల చేతిలో ఉండేది. దీనంతా చూసిన తర్వాత ఒకసారి అనిపిస్తుంది, ఇప్పుడు ఎంఆర్ఓ గారికి చెప్తే కూడా ఆయనకు ఎదురుగానే ఇక్కడి నుంచి పట్టుమని 1 కిలోమీటర్ దూరంలో కూడా ఈ అవినీతి జరగల. కానీ ఆయన ఏమీ తెలియనట్టుగానే అసలు చెట్లు కొట్టేసినారా, అది అక్కడ ఇక్కడ అని చెప్పి ఆయన తలంచుకొని మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. అంటే వీళ్ళు కళ్ళెదురుగా కనపడతా ఉన్నా కూడా ఎందుకు ఇంత మౌన పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ అర్థం కావట్లే. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అందరికి ప్రజలకు అంతా అనిపిస్తూ ఉంది, అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా చూసినాము ఇట్లాంటి పరిస్థితులు? ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఈ విధంగా దౌర్జన్యాలు ఏంటి, పట్టపగులు ప్రజల ఆస్తుల్ని దొంగిలించుకొని పోవడం ఏంటి, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ పనులు చేయడం. ఇన్ని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా దీని గురించి స్పందించకుండా, దీని మీద యాక్షన్ తీసుకోకుండా, దీని మీద బాధితులకి ఎలాంటి నష్టం జరిగినా కూడా మేము పే చేస్తామని కానీ వారిని కఠినంగా శిక్షిస్తామని కానీ అన్ని కూడా ఈరోజు సీసీ కెమెరాస్ ఉన్నాయి, పబ్లిక్ అంతా కూడా తెలుస్తూ ఉంది, ఎక్కడ అమ్మినారో కూడా తెలుస్తూ ఉంది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవాలని మాట్లాడట్లేదు? ఈ విధంగా చేసిన దానివల్ల రేపు పొద్దున ఇంతకు పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రైవేట్ ఆస్తుల మీద కూడా వస్తారు, ఇళ్లలో పడుకొని ఉంటే కూడా వస్తారు, తీసుకుపోయినా కూడా దిక్కులేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీడియా కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ 5 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో మిగిలేది కేవలం బూడిద మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా హెచ్చరించేది ఒకటే, మీరందరూ కూడా అనుకోవచ్చు 5 సంవత్సరాల్లో మేము డబ్బులు చేసుకున్నాం, క్యాష్ చేసుకున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు మిగిలిపోయినాయి అనుకుంటారేమో. ప్రతి రూపాయి కూడా తిరిగి కక్కించే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఏదైతే పేదలు ఎవరికైతే చెందాలనో వారందరికీ కూడా చేర్పించే పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎగ్గొట్టి ఇంకేముందిలే, ఇంకా మాకు ఈ 5 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం రాదు, అన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే గెలవలే కాబట్టి మనకి గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్పి ఎక్కడికెక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా దోపిడీకి వారందరూ కూడా చూపిస్తున్నటువంటి దారి మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలు కూడా ఇంకో 4 సంవత్సరాలు జమిలీ ఎలక్షన్స్ వస్తే తప్పకుండా అట్లా కనుక వచ్చే పనితే 2-3 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మరి మళ్ళా రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయడానికి తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అధికారులు ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని దీని మీద ఇమీడియట్గా కేసులు కట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తాను.